హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను మరికొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చాను. ఇవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అనుకుంటున్నాను. మన నిత్య జీవితంలో కొన్ని చిట్కాలను ఫాలో చేస్తూ టైంని చాలా సేవ్ చేసుకోవచ్చండి. మరి ఇవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాము. ముందుగా టిప్ నెంబర్ 1, ఏదైనా రెసిపీ కోసమని ఆవిరి పట్టించుకోవడం ద్వారా గిన్నె అడుగు బాగానే ఇలా అయిపోతూ ఉంటుంది. దాని అంచులు వెంబడి తెల్లగా పేరుకుపోయి కింద అడుగు బాగానే బ్లాక్ అయిపోయి గిన్నెని ఎంత వాష్ చేసుకున్నా కూడా అలాగే ఉంటుంది. మరి సింపుల్గా ఈజీగా ఇలాంటి అల్యూమినియం పాత్రల్ని ఎలా వాష్ చేసుకోవాలి చిట్కాని మీకు చూపిస్తానండి. అలాగే ఇలాంటి స్టాండ్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా చూడండి ఎంత డర్టీగా బ్లాక్గా అయిపోయాయి. మనం రోజు రెగ్యులర్గా డిష్ వాష్ బార్తో వాష్ చేసుకుంటూ ఉంటాము. అంత ఈజీగా క్లీన్ అవ్వండి. వీటి కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అలా కాకుండా సింపుల్గా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక చిన్న చిట్కా చెప్తాను. ఏం లేదండి, మనం ఫస్ట్ స్టీమ్ పట్టించుకున్న అంటే ఆవిరి పట్టించుకున్న వాటర్ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఆ వాటర్ని అలాగే ఉంచి అందులో 2 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో హాఫ్ నిమ్మకాయ ముక్కని వేసుకొని ఆ వాటర్ని మరిగించుకోవాలి. ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడిగా కాలుతూ ఉంటాయి కదా, గిన్నెలో నుండి స్టాండ్స్ని సపరేట్ చేసుకోవాలి. దానిలోని వాటర్ని తీసేయాలి. చూడండి, మనం వాటర్ నిమ్మరసం వెనిగర్ వేసుకొని వాటర్ని మరిగించుకున్నాము. చాలా వరకు ఇది కొంచెం క్లీన్ అయిపోయింది. తర్వాత అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా వాటర్లో నిమ్మకాయ వేసుకొని మరిగించుకున్నాం కదా, అదే నిమ్మకాయతో ఆ నిమ్మకాయని ఉప్పులో డిప్ చేసుకుంటూ స్టాండ్ పైన అక్కడక్కడ బ్లాక్గా ఉంది కదండి, వాటిని ఈ నిమ్మకాయతో తోముకోవాలి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూడండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది కదా. క్లీన్ చేయకముందుకు ఎలా ఉందో, తర్వాత వాటర్లో మరిగించుకున్న తర్వాత స్టాండ్స్ ఎలా అయ్యాయో చూసారు కదా. అలాగే గిన్నె అడుగు భాగం కూడా చూడండి, చాలా నీట్గా చాలా వరకు క్లీన్ అయిపోయింది. ఇలా ఉప్పు నిమ్మకాయని రుద్ది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మన అడుగు నుండే జిడ్డు అనేది తొందరగా వదిలిపోతుంది. అలాగే బ్లాక్గా ఉంది కదా, అలాంటి జిడ్డు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. చూడండి, నిమ్మకాయకి ఆ జిడ్డు అనేది ఎలా పట్టిందో. ఆ తర్వాత కొంచెం డిష్ వాష్ బార్ని అంటించుకొని స్క్రబ్బర్తో లేదా స్టీల్ పీస్తో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా వదిలిపోతుంది. చూడండి ఎంత బ్లాక్గా దాంట్లో ఉన్న జిడ్డు మొత్తం బయటకు వచ్చేసింది. చాలా ఈజీగా ఈ గిన్నెని క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా, క్లీన్ చేయ ముందుకు ఎలా ఉందో, క్లీన్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది కదా. వీటి కోసం కష్టపడకుండా చాలా ఈజీగా సింపుల్గా వీటిని క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. స్టాండ్స్ కూడా ఎలా క్లీన్ అయిపోయాయో చూడండి, నీట్గా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కదా. మరి ఈ టిప్ని మీరు ఫాలో అవుతారని మీతో షేర్ చేసుకున్నాను. టిప్ నెంబర్ 2, వెల్లుల్లి రెబ్బల్ని ఈజీగా వాటి పొట్టుని ఎలా ఒలుచుకోవాలో మీకు ముందు వీడియోలో పోస్ట్ చేశాను. అలాగే ఇంకొక మెథడ్ కూడా ఉంది. దీనికోసం ఒక చిన్న టిప్ చెప్తానండి. కొన్ని వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆ వాటర్ కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు వేడి చేసుకున్న తర్వాత ఎన్ని వెల్లుల్లిని పొట్టు తీయాలనుకుంటామో అన్ని వెల్లుల్లిని ఒక బౌల్లోకి తీసుకొని మనం వేడి చేసుకున్న వాటర్ని అందులో వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచాలండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా పట్టుకొని వెల్లుల్లిని ఇలా నులమడం ద్వారా మనకి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చాలా వరకు పొట్టు చాలా ఈజీగా ఊడి బయటకు వచ్చేస్తుంది. అలాగే అక్కడక్కడ వెల్లుల్లికి పొట్టు పోలేదండి. అలాంటప్పుడు మనం ఎక్కడ ఒకదానికి పొట్టు ఉంది కదండి, అలాంటి వాటిని మనం బయటకు తీసుకోవాలి. చాలా ఈజీగా వస్తుందండి. ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటాను. చూడండి, ఒక్క సైడ్ పొట్టుని ఇలా లాగారనుకోండి, దాని చుట్టూ ఉండే పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీగా అవుతుందండి. మీకు పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఇలా ఎన్ని వెల్లుల్లి రెబ్బలకి పొట్టు తీయాలనుకుంటే అన్ని వెల్లుల్లిని సులువుగా ఒలుచుకోవచ్చు. ఒకవేళ మీరు వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం తీస్తే మాత్రం వీటిని మిక్సీ పట్టే ముందు ఒక కాటన్ క్లాత్తో బాగా వాటర్ లేకుండా తుడుచుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. అలాగైతే అల్లం వెల్లుల్లి పేస్ట్
ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందని మీతో షేర్ చేశాను. టిప్ నెంబర్ 3, మనం మార్కెట్ నుండి చింతపండుని తెచ్చిన తర్వాత అలాగే పెట్టడం ద్వారా తొందరగా బ్లాక్ అయిపోతుంది, అలాగే పురుగు పడుతుంది. అలా కాకుండా ఎక్కువ రోజులు ఈ చింతపండుని ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు ఒక చిన్న టిప్ ద్వారా చెప్తాను. మనం బయట మార్కెట్ నుండి తీసుకొచ్చిన చింతపండుని ఒక బౌల్లో తీసుకుని దాన్ని గింజలు లేకుండా, పీచు లేకుండా వాటిని తీసుకోవాలి. గింజలు నార సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత గింజలతోటి అక్కడక్కడ అలాగే ఉంటుంది కదా, అలా ఉన్న వాటిని చాక్తో వాటి గింజల్ని తీసుకోవాలి. మీకు ఎక్కడ కూడా గింజలు లేకుండా, నార లేకుండా ఉంటే చింతపండు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇలా గింజలు లేకుండా, నార లేకుండా తీసుకున్న దాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, గింజలు నార లేకుండా ఇలా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో నుండి ఎన్ని గింజలు వచ్చాయో చూడండి, అలాగే నార కూడా ఎక్కువనే వచ్చింది. ఆ తర్వాత దీన్ని ఒక బాక్స్లోకి తీసుకున్న తర్వాత ఈ చింతపండుని పురుగు పట్టకుండా, అలాగే నల్ల పడకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చింతపండు మొత్తం పట్టేయాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గాజు సీసాలోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి. మీకు ఒకవేళ చింతపండు క్వాంటిటీ తక్కువ ఉంటే గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నట్లయితే జార్లో కానీ, లేదంటే పెద్ద గాజు సీసాలో వీటిని స్టోర్ చేసుకుంటే చింతపండు అనేది ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా, నల్లబడకుండా ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మీకు ఈ టిప్పు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీకు నచ్చాయా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ టిప్స్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టిప్ నెంబర్ 4, వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత తొందరగా బ్లాక్ అయిపోతాయండి. అలా కాకుండా ఉండడానికి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఒక బౌల్ని తీసుకొని అందులో వంకాయలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి వాటర్ని తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం డైరెక్ట్ కట్ చేసుకొని అలాగే ఉంచితే తొందరగా వగరు అనేది వచ్చేస్తుంది, కూర చేదైపోతుంది. కాబట్టి కట్ చేసుకున్న వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత వెంటనే కర్రీ చేసుకోవాలి. చూడండి, రెండింటికి తేడా చూసారు కదా, వెంటనే బ్లాక్ అయిపోయి సాల్ట్ వాటర్లో వేయడం ద్వారా మనకి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు. మీకు ఈ టిప్ యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 5, రెగ్యులర్గా ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటాము. అలా కట్ చేసిన తర్వాత నా చేతులు ఉల్లిపాయ స్మెల్ అలాగే వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ తొందరగా పోవడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఒక చిన్న ఆలు పీసును ఇలా కట్ చేసుకొని చేతులకి అప్లై చేసుకోవాలి. దాని రసాన్ని మొత్తం చేతులకి ఫ్రంట్, బ్యాక్ సైడ్ అప్లై చేసుకొని హ్యాండ్ వాష్తో క్లీన్ చేసుకుంటే అంతేనండి. చేతులు అనేది ఉల్లిపాయ స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. ఈ టిప్ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందని మీతో షేర్ చేశాను. టిప్ నెంబర్ 6, ఆయిల్ని ఆయిల్ క్యాన్స్లో పోసుకుంటూ ఉంటాము. రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాము. అయిపోయిన తర్వాత అది ఎంత తోమినా కూడా జిడ్డు అనేది వదలదు కదండి. అలాంటప్పుడు ఆయిల్ జిడ్డుని తొందరగా వదిలించుకోవడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. అలాగే ఆయిల్ మొత్తం అయిపోయిన తర్వాత దాని నుండి ముక్క వాసన లాంటిది వస్తూ ఉంటుంది కదా, అలా స్మెల్ లేకుండా ఆయిల్ జిడ్డుని ఎలా వదిలించుకోవాలో, క్యాన్ని నీట్గా ఎలా శుభ్రపరచుకోవాలో నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. బౌల్ని తీసుకొని అందులో 2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని దాని రసాన్ని అందులో పిండుకోవాలి. ఆ నిమ్మకాయ మొత్తం అలా పిండుకున్న తర్వాత దాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇలా చేయడం ద్వారా నూనె జిడ్డు అనేది తొందరగా వదులుతుంది. ఆ ఉప్పునంతా దీనికి పట్టించుకోవాలండి. నింబా తొక్కతో బాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, జిడ్డు తొందరగా వదిలిపోతుంది. చాలా ఈజీగా దీన్ని క్లీన్ చేసుకోవచ్చండి. దీనికి మొత్తం పట్టించాలి. ఆ తర్వాత మూత కూడా అలాగే తొక్కతోనే ఉప్పు, వంట సోడానంతా పట్టియాలి.
ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచాలి. చూడండి ఇక్కడ 10 నిమిషాలు అయిపోయింది. స్క్రబ్బర్తో లేదంటే స్టీల్ పీస్తో దీన్ని క్లీన్ చేసుకోవాలి. చూడండి అడుగు భాగం ఎంత క్లీన్ అయిపోయిందో, ఆ జిడ్డు మరకలు కూడా తొందరగా వదిలిపోయాయండి. అలా డిష్ వాష్ బార్తో మొత్తం ఆ క్యాన్ మొత్తం తోముకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, తల మెరుస్తుంది కదా. చాలా ఈజీగా జిడ్డు మరకలు అన్నీ పోతాయి. అలాగే ఆయిల్ స్మెల్ కూడా లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. శుభ్రపరచుకున్న తర్వాత వాటర్ లేకుండా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. చూడండి మూతకు మొత్తం జిడ్డు పట్టు ఉంది కదా, మనం ఇలా క్లీన్ చేసుకోవడం ద్వారా జిడ్డు మొత్తం పోయిందండి. తల మెరుస్తుంది కదా క్యాన్. నేను ఎక్కువ జిడ్డు పట్టిన వాటికి ఇలాగే చేస్తూ ఉంటాను. ఇది మీతో షేర్ చేసుకుందామని నేను టిప్ చేశానండి. కాటన్ క్లాత్తో తుడుచుకున్న తర్వాత దాన్ని వాటర్ లేకుండా మొత్తం ఆరిపోవాలి. అలా ఆరిన తర్వాతనే దానిలో ఆయిల్ వేసుకోవాలి. మరి ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 7, మనం దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, అలా యూజ్ చేసుకుని కొబ్బరికాయలని ఎలా స్టోర్ చేసుకోవాలో ఒక చిన్న టిప్ ద్వారా చూపిస్తాను. ఎందుకంటే నేను కొబ్బరికాయని ఇలాగే స్టోర్ చేస్తాను. కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని వేరు చేసుకోవాలి. అలా కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని వేరు చేసిన తర్వాత దాన్ని తురుముకోవాలండి, సన్నగా తురుముకోవాలి. ఒక కంటైనర్ బాక్స్ని తీసుకొని దానిలో టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం తురుముకున్న కొబ్బరిని అందులో వేసుకొని ఆ టిష్యూ పేపర్ మొత్తం క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వారం వరకు నిల్వ ఉంటుందండి. వారం వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. తడి స్పూన్ పెడితే కొబ్బరి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. మీకు ఈ టిప్పు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 8, వాటర్ బాటిల్స్ కానీ పాల బాటిల్స్ కానీ అలాగే పిల్లలు యూజ్ చేసే బాటిల్స్ కూడా నేను ఇక్కడ 3 రకాలుగా బాటిల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. వాటర్ బాటిల్స్ని మనం డైలీ యూజ్ చేస్తాం కదా, మనం మామూలుగా వాష్ చేసుకుంటే ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుంటుందండి. డిష్ వాష్ బార్తో అంత నీట్గా క్లీన్ అవ్వవు. అలాంటప్పుడు మనం 3 రకాల టిప్స్ని యూజ్ చేసి వాటర్ బాటిల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని గోరువెచ్చగా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేడైన తర్వాత ఆ గోరువెచ్చని నీళ్ళని బాటిల్స్లో వేసుకోవాలి. కొన్ని వేసుకున్న తర్వాత ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఒక బాటిల్లో గోరువెచ్చని నీళ్ళు పోసుకున్నాం కదా, దానిలో 2 స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి. ఆ తర్వాత వేరొక బాటిల్లో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అదేనండి వంట సోడా. వేరొక బాటిల్ ఖాళీగా ఉంది కదండి, దానిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ గోరువెచ్చని నీళ్ళని అందులో వేసుకోవాలి. ఒక బాటిల్లో వెనిగర్ తీసుకున్నాం, ఒక బాటిల్లో వంట సోడా వేసుకున్నాం, ఒక బాటిల్లో సాల్ట్ అండ్ హాఫ్ నిమ్మకాయ ముక్కని తీసుకొని మనం ఉప్పు వేసుకున్న బాటిల్లో ఆ రసం పిండుకున్న తర్వాత ఆ నిమ్మ ముక్కను కూడా అందులో వేసుకోవాలి. అలా ఒక 10 నిమిషాలు అలాగే ఉంచాలండి. దానిపై మూత నుంచి అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఒక దాంట్లో వంట సోడా వేసుకున్నాం కదా, దానిలో కూడా నిమ్మరసం పిండుకోవాలి. దీనిలో నిమ్మ ముక్క అవసరం లేదని నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వేరొక బాటిల్లో వెనిగర్ వేసుకున్నాం కదా, వెనిగర్ వేసుకున్న బాటిల్లో కూడా నిమ్మ ముక్కను వేసుకొని వాటిపై మూతలు ఉంచి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచాలండి. ఒక్కొక్క బాటిల్ని తీసుకొని వాటి పై క్యాప్ పెట్టుకున్న తర్వాత ఒకసారి షేక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత బ్రష్ని ఇలా కింది భాగం కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకొని వేరొక చేతిలో వేరే ఏదైనా గరిటె లాంటి స్పూన్ లాంటిది తీసుకొని బ్యాక్ సైడ్ కొంచెం వేడైన తర్వాత ఇలా వంచుకోవాలి. మనం చేతితో అనేస్తే చేయి కాలిపోతుంది కాబట్టి ఇలా వంచుకోవాలి. అలా వంచుకొని ఇలా ఫోల్డ్ చేయడం ద్వారా మనకి బాటిల్స్ని క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి బ్రష్ మనకి. ఆ తర్వాత ఒక్కొక్క బాటిల్ని తీసుకొని వాటర్ని పడేసుకోవాలి. ఆ బ్రష్తో ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఆ నిమ్మ ముక్క మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో బాటిల్ని కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి.
పై భాగాన సోప్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ బ్రష్కి కొంచెం సోప్ అంటించుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అన్ని బాటిల్స్ కూడా ఇలాగే క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ బాటిల్స్ని మొత్తం బాగా ఫ్రెష్గా కడిగి అలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిలో డ్రింకింగ్ వాటర్ వేసుకొని షేక్ చేసుకొని ఆ వాటర్ని పడేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అలాగే అస్సలు స్మెల్ ఉండదు, చాలా మంచి స్మెల్ వస్తుంది. మరి బాటిల్స్ని ఎలా క్లీన్ చేస్తారో చూసారు కదా. అలా క్లీన్ చేసుకున్న బాటిల్స్ని వాటి క్యాప్స్ వెంటనే పెట్టకుండా లోపల ఆరిన తర్వాత క్యాప్స్ పెట్టుకొని చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే బాటిల్ నుండి అస్సలు స్మెల్ లేదండి, మంచి సువాసన వస్తుంది. ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను.